నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. సో ఇక కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి భూదందాలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక. సో దీంట్లో కీలకంగా ఒక ఎపిసోడ్ వచ్చింది. రాజకీయ అండతో భూదందా అమర్నాథ్ రెడ్డి అనే ఫోటో ఒకటి హైలైట్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే కనుక 1961లో అసైన్ చేసిన భూములపై ఇప్పటికీ రికార్డుల లోపం కనిపిస్తోంది. అసలు స్పష్టత లేదు. యుఎల్సి ఇతర ప్రభుత్వ భూముల వివరాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కోర్టుల్లో రెజ్యూమ్ చేశాం అంటున్న అధికారులు, భూభారతిలో మాత్రం పాత పేర్లే కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ న్యాయం? రికార్డులు సరిచేయకపోవడం వల్ల ఆక్రమణలకు మార్గం సుగమం అయిందని చెప్పొచ్చు. ఇది అధికారుల పరోక్ష సహకారమే కదా అని ప్రశ్నిస్తున్నారు పలువురు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా లోపాలు ఉన్నాయి. అవి అనేక సార్లు ఆ లోపాలు బయటపడతా ఉన్నాయి. రాజకీయ అండతో భూదందా. సో ఈయన అమర్నాథ్ రెడ్డి గారు భూదందా చేశారని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ పేపర్ రాసింది. అసలు ఏంటనేది వివరాలు చూద్దాం మనం. ఖానమేట్లో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు స్వాహా. 1000 కోట్లు. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో, మరి రెవెన్యూ మంత్రి గారు ఏం చేస్తున్నారో, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఖానమేట్లో 1000 కోట్లు విలువైన ప్రభుత్వ భూములు స్వాహా. బహిర్గతమైన భూదందా, అధికారుల నిర్లక్ష్యం, రికార్డుల్లో గందరగోళం, ఇదే అదునుగా ఆక్రమణలు. కోర్టుల్లో ఒక మాట, భూభారతిలో మరోలా. ప్రభుత్వ పెద్దల సహకారం ఉందంటూ ఆరోపణలు. పరోక్షంగా అధికారుల మద్దతు కూడా ఉందా? సాధారణంగా 1000 కోట్ల రూపాయల భూముల ఆక్రమణలు, దందాలు నడిచేటప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం, అధికారుల సహకారం లేకుండా ఈ దందాలు నడవు అనేటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అసలు ఈ కేసు ఏంటి, ఈ ఎపిసోడ్ ఏంటనేది చూద్దాం. రాజకీయ అండతో భూదందా. 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో కబ్జాలు. ప్రభుత్వ భూములపై పడగ విప్పుతాడు. శేరిలింగంపల్లిలో అధికారులను, స్థానికులను షేక్ చేస్తాడు. ఆయన కన్ను పడిందంటే చాలు, విలువైన ప్రభుత్వ భూములు హాంఫట్ కావాల్సిందే. ఆయనను కట్టడి చేయడానికి ఏ అధికారి కూడా సాహసించడం లేదు. ఏ రాజకీయ నాయకుడు ముందుకు రావడం లేదు. కళ్ళ ముందే కబ్జాల పర్వం కొనసాగుతున్నా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారన్నది స్థానికులు అంటున్న మాట. ఖానామేట్లో జరుగుతున్న కబ్జాల తతంగం విస్తుపోయేలా చేస్తుంది. కబ్జాలను యథేచ్ఛగా కొనసాగిస్తూ కాలర్ ఎగరేసుకొని దర్జాగా నిర్భయంగా తిరుగుతున్న ఆ వ్యక్తి అమర్నాథ్ రెడ్డి. అసలు ఎవరైనా ఎందుకింత పబ్లిక్గా రెచ్చిపోతున్నాడు? ప్రభుత్వానికి, అధికారులకు కొరకరాని కొయ్యగా ఎందుకు తయారయ్యాడు? వ్యవస్థలు ఆయనకు భయపడుతున్నాయా, లేక అమ్ముడుపోతున్నాయా? ఆక్రమించిన భూముల్లో ఎన్నో నిర్మాణాలు చేసి అమ్మేసి కోట్లు కొలగట్టినా అతడిపై చర్యలు జరగడం లేదంటే ఆయనకున్న పరపతి ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చు. ఆయన చేస్తున్న కబ్జాలు చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. ప్రస్తుతం ఆయన కబ్జాల పర్వంలో భాగంగా ఖానామేట్లో వెలుగు చూసిన అక్రమ భాగోతం మీకోసం. ఇక్కడ ఏదో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది. మరి ఈ అపార్ట్మెంట్ కబ్జా చేసి కట్టారేమో, మరి అందుకని వేస్తుంటారు. చూద్దాం, పూర్తి వివరాలు చూద్దాం. చాలా స్క్రీన్ షాట్లు కూడా ఇక్కడ పంపించారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలంలోని ఖానమేట్ గ్రామంలో ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక్కడ గజం 2 లక్షల రూపాయల పైమాటే. అబ్బా, గజం 2 లక్షలు అంటే అసలు చాలా ఖరీదైన భూమి. ఎకరం కబ్జా చేస్తే చాలు 4-5 ఎమ్మెల్యేలు గెలిపించవచ్చు. కాగా సర్వే నెంబర్లు 41/1 నుంచి 41/13 వరకు ఉన్న భూములు 1961లో 13 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ల్యాండ్లెస్ పూర్ కోటా కింద అసైన్ చేసిన భూములు. అలాగే 22, 23, 24, 45, 46 యుఎల్సి ఇతర ప్రభుత్వ భూముల రికార్డులు పూర్తిగా గందరగోళంలో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు అధికారులు అసైన్డ్ భూములు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ 1977 ప్రకారం భూములను రెజ్యూమ్ చేశామని కోర్టుల్లో వాదిస్తుండగా, అదే భూభారతి రికార్డుల్లో ఇప్పటికీ అసైనీలు కొంతమంది కొనుగోలుదారుల పేర్లు కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ రికార్డుల్లోని లోపాలను ఆసరాగా చేసుకొని కొందరు భూబకాసురులు కోట్ల విలువైన భూములను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం ఇతడిని కట్టడి చేయలేకపోతున్నారా, లేక అతడితో కలిసిపోతున్నారా? ఏమో, అది ఎవరికి తెలుసు.
జనాలకు అర్థం కావడం లేదు. గతంలో బీఆర్ఎస్ నేతల రాజకీయ ఆశ్రయంతో కబ్జాల పర్వం కొనసాగించాడని, ప్రస్తుతం కూడా అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడి సోదరుల పేర్లు చెబుతూ అసలు హక్కుదారులను బెదిరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుడి సోదరులంటే నాకు తెలిసి ఈ ఎపిసోడ్ అందరికీ తెలుసు. ఇకపోతే హైడ్రా, కలెక్టర్, రెవెన్యూ అధికారులు వంటి కీలక వ్యవస్థలు ఈ వ్యవహారంపై మౌనం వహించడం మరింత అనుమానాలకు దారితీస్తుంది. సాధారణ ప్రజలపై కఠినంగా వ్యవహరించే అధికార వ్యవస్థలు ఇక్కడ ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగా హైడ్రా కనుక కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా మరి వాళ్ళు స్పందిస్తారు. మరి వీళ్ళు కంప్లైంట్ చేసి ఉండరు. కాగా 1961లో అసైన్ చేసిన భూములపై ఇప్పటికీ రికార్డుల లోపం కనిపిస్తోంది. అసలు స్పష్టత లేదు. యుఎల్సీ ఇతర ప్రభుత్వ భూముల వివరాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కోర్టుల్లో రెజ్యూమ్ చేశామంటున్న అధికారులు భూభారతిలో మాత్రం పాత పేర్లే కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ న్యాయం? రికార్డులు సరిచేయకపోవడం వల్ల ఆక్రమణలకు మార్గం సుగమమైందని చెప్పొచ్చు. ఇది అధికారుల పరోక్ష సహకారమే కదా అని ప్రశ్నిస్తున్నారు పలువురు. కాగా అమర్నాథ్ రెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 1,00,000కు పైగా గజాలు తన గుప్పెట్లో పెట్టుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1,00,000 గజాలంటే 100 కోట్ల రూపాయలు. ఆ భూమిని హైడ్రా అధికారులు ఎందుకు కాపాడలేకపోతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైడ్రా అధికారులకే ఈయన సవాలు విసురుతున్నాడన్నది విశ్లేషకుల వాదన. గత ప్రభుత్వ కాలంలో రాజకీయ మద్దతుతో కబ్జాలు కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ నేత సోదరుల పేర్లు చెప్పి బెదిరింపులు చేస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలు అధికార పార్టీ నేత ఎవరనేది రాస్తే స్పష్టంగా ఉండేది, వాళ్ళ సోదరులు ఎవరనేది. అసలు అసైనీ వారసుల భయాందోళనలో ఉన్నారని తెలుస్తుంది. హైడ్రా, కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం మౌనంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 1,00,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రమాదంలో పడిపోయాయి. నియమాలు, చట్టాలు అమలు కావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల రికార్డులను తక్షణమే సరిచేయాలి. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు హక్కుదారులకు న్యాయం చేయాలి. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి. రాజకీయ ప్రభావం లేకుండా విచారణ జరపాలి. సామాన్యులకు ఒక చట్టం, ప్రభావవంతులకు మరో చట్టమా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్రంగా మారుమోగుతుంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంలో ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరో కథనంలో కోర్టులను మోసగిస్తున్న అధికారుల తీరు, అమర్నాథ్ రెడ్డి ఆక్రమణ పర్వము, అస్తవ్యస్తంగా ఉన్న రికార్డుల గురించి వెలుగులోకి తీసుకొని రానుంది. ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతిపై అస్త్రం. సంతోషం. అయితే ఇక్కడ ఆ నాయకుడు ఎవరు, ఆ నాయకుడు సోదరులు ఎవరు, వాళ్ళ పేర్లు చెప్పి ఎలా బెదిరిస్తున్నాడు అనేది కూడా రాయాల్సిన అవసరం ఉంది. నిజంగా 1,00,000 గజాలు వారి గుప్పెట్లో పెట్టుకున్నారంటే, ఒక్కొక్క గజం 2,00,000 రూపాయలంటే మరి నిజంగా ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని ఆ విధంగా ఆక్రమించుకుంటారు. నిజంగా సామాన్యుల మీద, అంటే చిన్న చిన్న వాళ్ళ మీద కొరడా జులిపేటువంటి హైడ్రా మరి వందల వేల కోట్ల, లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నటువంటి భూబకాసురుల మీద ఎందుకు హైడ్రా కొరడా జులిపించలేకపోతా ఉంది? ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారనేటువంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూద్దాం. మరొక ఎపిసోడ్ ఏదో రాస్తామంటున్నారు అమర్నాథ్ రెడ్డి గారికి సంబంధించి. నిజంగా ఇది చాలా ఆసక్తికర అంశం. ఈ మధ్యకాలంలో శేర్లింగంపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనేటువంటి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ ఆదాబ్ హైదరాబాద్ అనేటువంటి తెలుగు దినపత్రిక ఈ ఎపిసోడ్ని ప్రచురితం చేసింది.